భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష పంచమి శుక్రవారం పంచమి మధ్యాహ్నం 1:45 వరకు నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 4:33 వరకు వర్జం తెల్లవారుజామున 3:42 నుండి రేపు ఉదయం 5:12 వరకు దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 8:16 నుండి 9:05 వరకు మళ్ళీ మధ్యాహ్నం ఈరోజు 12:21 నుండి 1:10 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:06 అమృత గడియ మధ్యాహ్నం 12:40 నుండి 1:34 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం వ్యాఘాతం రాత్రి 7 తైతుల కరణం మధ్యాహ్నం 1:45 గరంజి రాత్రి 12:31 దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి అనుకూలతలు ధనయోగం ఆరోగ్య లాభం వృషభ రాశి వారికి పై అధికారులు ఒత్తిడులు కొన్ని వ్యవహారాల్లో జయము ధనలాభం మిథున రాశి వారికి శత్రు విజయము విలాసవంతమైన జీవన విధానము కర్కాటక రాశి వారికి బంధువులతో శుభ కార్యక్రమాల్లో కలయిక ఆనందము ధనలాభము సింహరాశి వారి స్త్రీ మూలకంగా వివాదాలు అధిక ధన వ్యయము రుణములు తీర్చుట కన్యారాశి వారికి ధనహాని వాహన ప్రమాదాలు అనవసరపు ధన వ్యయము తులారాశి వారికి వస్త్ర యశోభూషణ ప్రాప్తి నిరుద్యోగులకు ఉద్యోగ లాభము వృశ్చిక రాశి వారికి ధనమునకు ఇబ్బందులు సామాన్య ఫలితములు ఉండే అవకాశం ధనస్సు రాశి వారికి శత్రుజయము పెండింగ్ వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉంది మిత్రుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి వారికి ఆరోగ్య భంగం అధిక ఖర్చులు బంధుమిత్రులతో ద్వేషము కష్ట నష్టాలు ఉండే అవకాశం కుంభరాశి వారికి ధనప్రాప్తి నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు ఉన్నత పదవి మీనరాశి వారి కుటుంబ గౌరవాదులు రాజదర్శనము ధనయోగము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ద్రవిణ ప్రదః ఓం ద్రవిణ ప్రదాయ నమః ద్రవిణ ప్రదాయ నమః అనగా ధనమును సంపాదించువాడని ఈ శబ్దార్థం తన్ను ఆశ్రయించిన భక్తులకు భౌతికముగాను కోరికలను ఇచ్చివాడు మాత్రమే గాక ముముక్షులకు జ్ఞానధనమును కూడా ప్రసాదించును అని ఈ స్తవరాజంలో ఇహపర సుఖాలని కలగజేయువాడు భక్తులు నిరంతరం కూడా పఠనీయుడు కాబట్టి పరమాత్మని ద్రవిణ ప్రదాయ నమః ధనాన్ని ప్రసాదించేవాడు సమగ్రమైన ఐశ్వర్యం ఉన్న అటువంటి ఐశ్వర్యాలను ఎవడికి ఎంత కావాలో వాడు అర్హతను బట్టి సంపదలు ఇచ్చేటువంటి వాడు పరమాత్మ కాబట్టి ద్రవిణ ప్రదాయ నమః మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.